పిల్లల్ని ప్లాన్డ్ ప్రకారం కనాలా? ఎస్ ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయి ఉంది, చాలా స్ట్రెస్గా ఉంది, ఓకే, మెంటలీ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఎందుకంటే పుట్టి నుంచి పెళ్ళే ముందు వరకు కూడా ఒక ప్రపంచం తనది. అత్తగారింటికి వెళ్ళేసరికి డిఫరెంట్ ప్రపంచం. అక్కడ వెళ్ళి తను సెట్ అయ్యి అందరి మెంటాలిటీ తెలుసుకొని ఎవరు ఏం తింటారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరితో ఏం మాట్లాడాలి అన్నీ తెలుసుకునే వరకు చాలా టైం పడుతుంది. కొందరికి ఆ ప్రెగ్నెన్సీ అనేది అన్ఫార్చునేట్లీ జరిగిపోతుంది, అంటే పెళ్ళైనా ఒక 2-3 months వరకే. కొందరేమో ప్లాన్ చేసుకుంటారు, మాకు 2 years గ్యాప్ కావాలి, లేకపోతే 5 years మేము ఎంజాయ్ చేయాలి అనేది. సో అలా ఆ లేడీ మెంటల్ స్ట్రెస్ చాలా మ్యాటర్ అవుతుంది, ప్లస్ ఫిజికల్ ఎబిలిటీ కూడా చాలా మ్యాటర్ అవుతుంది. తనకి PCOD ఉంది, థైరాయిడ్ ఉంది, ఓవర్ వెయిట్ ఉంది, ఓకే, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, తను మెంటల్గా లేదు, ఫిజికల్గా లేదు. ఈ 2 ఆప్షన్స్. ఇంకోటి, హస్బెండ్ ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యాడా లేదా. ఒకవేళ న్యూ బార్న్ వస్తే తనని ఎలా చూసుకుంటాం, అది వెరీ వాళ్ళందరి తనకి ఏమన్నా కొనిచ్చే థింగ్స్, ఎసెన్షియల్ థింగ్స్ ఉంటాయి, మరి అవి అఫోర్డ్ చేస్తామా లేదా ఏం చెక్ చేసుకోరు అసలు. ఈ ప్లానింగ్ కనుక లేకపోతే ఈ పేరెంటింగ్ అనేది ఆబ్వియస్లీ అందరికీ కష్టంగానే ఉంటుంది. మరి మన పేరెంట్స్ చేయలేదా అంటే అన్ని లగ్జరీస్ లేవు, అప్పుడు అన్ని ఎక్స్పెక్టేషన్స్ లేవు.